ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన పుస్తకాల గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి ఏంటి సార్ అంటే ఒక కొత్త రకం జీవికి చంద్ర అయాన్ యొక్క పేరు పెట్టడం జరిగింది. ఎక్కడ సార్ అంటే తమిళనాడు తీర ప్రాంతంలో దొరికిన ఒక జీవి పేరునికి తమిళనాడు తీరంలో దొరికిన ఒక జీవి యొక్క పేరుని చంద్ర అయాని అని పెట్టడం జరిగింది. ఏమని పెట్టడం జరిగింది సార్? ఒక జీవి పేరు అంటే చంద్రయాని. అంటే పూర్తిగా ఏమని పేరు పెట్టారు సార్ అంటే బాటాలిప్స్ చంద్ర అయాన్ చంద్రయాని. చంద్రయాని అని పేరు పెట్టడం జరిగినది. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఒక సముద్ర తీర ప్రాంతంలో ఒక చిన్న జీవి యొక్క పేరుని ఏంటి సార్ అంటే బటాలిప్ చంద్రయాని అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఏ జాతికి చెందినది సార్ అంటే మెరైన్. ఏ జాతికి చెందింది సార్ అంటే మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందినది ఇది అని చెప్పవచ్చు. టార్డిగ్రేడ్ జాతికి చెందినదిగా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క పరిమాణం కూడా చూసుకుంటే దీని యొక్క పొడవు 0.15 మిల్లీమీటర్లు, వెడల్పు కూడా ఎంత సార్ అంటే 0.4 మీటర్లుగా ఉండడం జరుగుతుంది. మనకి ఇది అంటే దీనికి దాదాపుగా 4 జతల కాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది అని ప్రకటించారు. దీనికి 4 జతల కాళ్ళు కూడా ఉంటాయి అని కూడా దీంట్లో శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం జరిగినది మనకి. కాబట్టి ఇలాంటివి చాలా అరుదుగా కనబడే జీవులు. కానీ దీనికి సంబంధించి తమిళనాడు తీర ప్రాంతంలో కనబడింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. బటాలిప్స్ చంద్రయాని ఎందుకు సార్ అంటే మనకి ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ అయిన రాకెట్లలో చంద్ర అయాన్ కూడా మనకి వన్ ఆఫ్ ద అంటే శాటిలైట్స్. గతంలో మనకి ఈ యొక్క చంద్రుని పైన ప్రయోగం కోసం చంద్రయాన్ 1ని అండ్ దాని తర్వాత చంద్రయాన్ 2ను అండ్ 2023లో చంద్రయాన్ 3ని కూడా ప్రయోగించడం జరిగినదిగా చెప్పవచ్చు. ఇది సార్ చంద్రయాన్ 3ని. ఇలాగ మొత్తం కూడా మనం ఇప్పుడు దాకా చంద్రుని పైన పరిశోధన చేయడానికి 3 శాటిలైట్లను ప్రయోగించాం. దీంట్లో చంద్రయాన్ 3 అనేది ఈ యొక్క దక్షిణ ధ్రువం పైన, చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన దిగడం జరిగింది. ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. ఇది కొంచెం జాగ్రత్త చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఆసియా క్యారమ్ ఛాంపియన్స్ ఏది సార్ అంటే మనకి ఆసియా క్యారమ్ ఛాంపియన్ అనేది జరగడం జరిగింది. ఈ ఆసియా ఛాంపియన్షిప్ లో క్లీన్ షిప్ గా ఎవరు గెలుపొందారు సార్ అంటే భారతదేశం గెలవడం జరిగింది. అంటే ఈ ఆసియా క్యారమ్ ఛాంపియన్షిప్ లో మొత్తంగా టైటిల్స్ అన్ని కూడా ఎవరు సాధించారు సార్ అంటే ఇండియా మొత్తం సాధించడం జరిగింది. ఎక్కడ జరిగింది ఈ ఆసియా క్యారమ్ ఛాంపియన్షిప్ అని చూసుకుంటే మనకి మాల్దీవ్ లో జరగడం జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే మాల్దీవుల్లో ఈ ఆసియా క్యారమ్స్ లో జరగడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో ఆసియా క్యారమ్ ఛాంపియన్షిప్ లో మనకు చూసుకుంటే రష్మి కుమారి షైని సెబాస్టియన్ ను అధిగమించడం జరిగినది. అంటే మహిళల టైటిల్స్ ని రష్మి కుమారి గారు ఈ యొక్క సెబాస్టియన్ పైన అనే అమ్మాయి పైన గెలవడం జరిగింది. అయితే మనకి ఇది ఎన్నవ ఆసియా క్యారమ్ ఛాంపియన్షిప్ అని చూస్తే 6వ ఆసియా ఛాంపియన్ కారమ్స్ అని కూడా చెప్పవచ్చు మనకి. అయితే ఇటీవల గ్యాలియర్ లో 12వ నేషనల్ టైటిల్ ని ఎవరు రష్మి కుమారి గారు గెలిచారు. అయితే ఈ గెలుచుకున్న ఈమె గతంలో కూడా 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిల్చోవడం జరిగింది. అయితే మనకి ఇది 4వ ఆసియా కిరీటంగా చెప్పవచ్చు. అయితే పురుషుల ఫైనల్లో ఘఫ్రాన్ ప్రస్తుత జాతీయ ఛాంపియన్షిప్ అయిన కె శ్రీనివాస్ పైన గెలవడం జరుగుతుంది మనకి. అంటే సింగిల్స్ అండ్ డబుల్స్ అండ్ టీమ్ ఛాంపియన్షిప్ లో అన్ని స్వర్ణ పతకాలను భారతదేశం సాధించినట్లుగా
ప్రకటించడం జరిగింది. కాబట్టి స్పోర్ట్స్ విభాగంలో ఓకే స్పోర్ట్స్ విభాగంలో ఇలాంటి క్వశ్చన్ పడవచ్చు, కొంచెం జాగ్రత్తగా చూడండి నన్ను. అయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే విజేతల యొక్క మైండ్ సెట్ అనే పుస్తకాన్ని ఓకేనన్నా ఏంటి సార్ అంటే ది విన్నర్ మైండ్ సెట్ అనే పుస్తకాన్ని ఈ యొక్క ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అయిన షెన్ వాట్సన్ అనే వ్యక్తి పుస్తకం రాశారు. కొంచెం జాగ్రత్త చూడండి అన్న, ఇలాంటి పుస్తకాలు ప్రముఖమైన వ్యక్తులకు సంబంధించి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే ఏ పుస్తకం సార్ అంటే ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకాన్ని ఈ ఆస్ట్రేలియా క్రికెట్ అయిన షెన్ వాట్సన్ గారు ఈ రాయడం జరిగినది. గతంలో ఇతను 2015లో ఓకే 2015లో రిటైర్మెంట్ ప్రకటించడం కూడా జరిగింది. ఓకే ఇది కొంచెం జాగ్రత్త చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనన్న ది న్యూయార్క్ త్రయం అని పిలువబడే వన్ ఆఫ్ ద రైటర్ ఆస్టర్ పాల్ ఓకేనా లేదా పాల్ ఆస్టర్ అనే వ్యక్తి మరణించడం జరిగినది. ఎవరు మరణించారు సార్ అంటే పాల్ ఆస్టర్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఇతను న్యూయార్క్ లో జన్మించాడు. ఇతను 1997లో ది న్యూయార్క్ త్రయం అనే పుస్తకాన్ని, సిటీ ఆఫ్ గ్లోస్ట్ అనే పుస్తకాన్ని, ది లాక్డ్ రూమ్ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. దాని తర్వాత 1989లో మూన్ ప్యాలెస్ అండ్ 1990లో ది మ్యూజిక్ ఆఫ్ ఛాన్స్, 2002లో ది బుక్ ఆఫ్ ఇవాల్యుయేషన్, 2005లో ది బ్రూక్లిన్ పోలీస్ అండ్ 2009లో అదృశ్యం అండ్ 2010లో మనకు సన్సెట్ పార్క్, 2012లో వింటర్ జనరల్ అండ్ 2017లో 4321 అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఈ 2017 నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండర్ గా కొత్త వ్యక్తిని నియమించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ కమాండర్ ఓకే ఇది సార్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండర్ చీఫ్ గా కొత్తగా ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. వ్యక్తుల విభాగాల్లో అడగవచ్చు. ఎవరు సార్ అంటే ఎయిర్ మార్షల్. ఎవరు సార్ అంటే ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్. ఎవరు సార్ అంటే నగేష్ కపూర్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఓకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండర్ గా ఎయిర్ చీఫ్ మార్షల్ అయిన నగేష్ కపూర్ ని నియమించడం జరిగినది. ఇతని గతంలో 2008లో ఓకేనన్న చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం నాన్న. గతంలో ఇతనికి 2008లో ఒక అత్యున్నత స్థాయి అవార్డు కూడా రావడం జరిగింది. ఏం సార్ అంటే 2008లో వాయువు సేన పథకము కూడా గతంలో ఇతను గెలుచుకోవడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే 2008లో. అండ్ దాని తర్వాత 2022లో ఇతను అతి విశిష్ట సేవా పథకం కూడా ఇతనికి రావడం జరిగింది. అతి విశిష్ట సేవా పథకం కూడా ఇతనికి రావడం జరిగినదిగా చెప్పవచ్చు. మనకి ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ గా ఎవరు ఉన్నారు? ప్రజెంట్ రక్షణ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు అని చూస్తే ఎవరున్నారు సార్ అంటే రాజ్నాథ్ సింగ్ గారు ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ గా ఉండడం. అండ్ దాని తర్వాత రక్షణ కార్యదర్శిగా ఎవరు ఉన్నారు సార్ అని చూసుకుంటే గిరిధర్ అమరన్ అనే వ్యక్తి ఉన్నారు. కొంచెం జాగ్రత్త చూడండి, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా పడవచ్చు మనకి. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే 2019లో విమానయాన ఉద్గారాల్లో అంటే విమానయాన అంటే ఎయిర్ ఫోర్స్ దాని నుంచి రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ లో చూసుకుంటే టాప్ 5 లో అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లిస్ట్ ను ప్రకటించడం జరిగింది. ఓకే ఏది సార్ అంటే 2019 డేటా ప్రకారం
ఈ యొక్క విమానయాన ఉద్గారాలలో ఏది సార్ అంటే విమానయాన ఉద్గారాలలో టాప్ 5 లో ఉన్న దేశాల యొక్క జాబితాను ప్రకటించారు. ఏ దేశాలు ఉన్నాయి సార్ అని చూసుకుంటే యుఎస్ఏ మొదటి స్థానంలో యుఎస్ఏ. దీని నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎంత రిలీజ్ అవుతుంది సార్ అని చూసుకుంటే 13.4%. 13.4. రెండవ స్థానంలో ఏముంది సార్ అంటే చైనా అనేది ఉంది. దీని నుంచి ఎంత రిలీజ్ అవుతుంది సార్ అంటే 8.9%. దీని తర్వాత మూడవ స్థానంలో భారతదేశం అనేది ఉంది. దీని నుంచి 1.5% ఉద్గారం అవ్వడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత రష్యా అనేది ఉండడం జరుగుతుంది. ఈ రష్యా నుంచి 1.2% ఉత్పత్తి అవుతుంది కార్బన్ డైఆక్సైడ్. దీని తర్వాత మనకి జపాన్. ఈ జపాన్ లో చూసుకుంటే మనకి ఎంత రిలీజ్ అవుతుంది సార్ అంటే 1.1%. అంటే 2019 డేటాను బేస్ చేసుకొని టాప్ 5 లో విమానయాన సంస్థల్లో అంటే ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ దాంట్లో మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్న దాన్ని బేస్ చేసుకుని డేటా అనేది ఇచ్చారు. దీనిని ఎవరు రిలీజ్ చేశారు సార్ అని చూసుకుంటే దీన్ని ఎవరు మనకి ప్రకటించారు అని చూసుకుంటే నార్వేజియన్. ఎవరు సార్ అంటే మనకి నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సంస్థ ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఉద్గారాలను బేస్ చేసుకొని ఈ యొక్క డేటాను ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే చంద్రయాన్ గురించి మనం ఆల్రెడీ చేస్తారు. దాని తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వే ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమించారు సార్ అంటే హితేష్ సెతియా అనే వ్యక్తి. అంటే జియో ఫైనాన్షియల్ అండ్ సర్వీస్ ఎండి అండ్ సిఇఓగా హితేష్ సెతియా అనే వ్యక్తి నియమితులు అవ్వడం జరిగినది. మనకి ఇతను మొత్తం కూడా 3 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగనున్నారు. అయితే 2003లో భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో కూడా ఇచ్చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క జియో ఫైనాన్స్ యొక్క ఫౌండర్ ఎవరు సార్ అంటే ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ఈ జియో ఫైనాన్స్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ముంబైలో ఉండడం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే జాతీయ జూట్ బోర్డు యొక్క కార్యదర్శి, నేషనల్ జూట్ బోర్డు యొక్క సెక్రటరీగా భూషణ్ సింగ్ ని నియమితులు చేయడం జరిగినది. ఓకేనన్న, జాతీయ జూట్ నేషనల్ జూట్ బోర్డు సెక్రటరీగా ఎవరు నియమితులు అయ్యారు సార్ అంటే భూషణ్ సింగ్ యొక్క నేతృత్వంలో నియమితులు అవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే జూట్ అంటే చూడండి మనకి దీన్నే మనము జూట్ ని ఏమని పిలుస్తాం సార్, జూట్ ను ఏమని పిలుస్తాం సార్ అంటే గోల్డెన్ ఫైబర్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, గోల్డెన్ ఫైబర్ బంగారు పీచు, గోల్డెన్ ఫైబర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. గోల్డెన్ ఫైబర్ అనే పేరుతో పిలుస్తాం. ఇదే జూటు ఎక్కువగా భారతదేశంలో ఎక్కడెక్కడ పడుతుంది సార్ అంటే ఒకటి వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం అండ్ బీహార్, బీహార్ తర్వాత మనకి చూసుకుంటే ఓకేనన్న ఈ యొక్క ఎక్కడ సార్ అంటే జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలలో ఇది పండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జూట్ ఎక్కువగా ఎక్కడ పండిస్తారు సార్ అంటే విజయనగరం. ఎక్కడ పండిస్తారు సార్ అంటే విజయనగరం అండ్ శ్రీకాకుళం లాంటి జిల్లాలలో ఎక్కువగా జూట్ ని పండించడం జరుగుతుంది. దీన్ని గోల్డెన్ ఫైబర్ అనే పేరుతో పిలుస్తాం. బంగారు పీచు అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఈ యొక్క జూట్ ని ఏ దాంట్లో మెజర్మెంట్ చేస్తారు సార్ అంటే బేల్స్. ఏ దాంట్లో కొలుస్తారు సార్ అంటే బేల్స్ లో కొలవడం జరుగుతుంది. అంటే మనం ఏదాన్ని ఈ యొక్క వేరే వస్తువులన్నింటినీ కూడా పంటల్ని మొత్తం కేజీల్లో మనం మెజర్మెంట్ చేస్తే జూట్ ని మాత్రం ఈ బేల్స్ లో లెక్క పెట్టడం జరుగుతుంది. ప్రతిని కూడా దాంట్లోనే లెక్క పెట్టడం జరుగుతుందిగా చెప్పవచ్చు.
అయితే ఇంకో క్వశ్చన్ కూడా గతంలో రైజ్ అయింది నాన్న, స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధికంగా నష్టపోయిన పరిశ్రమ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యంతంగా నష్టం వచ్చిన పరిశ్రమ అంటే ఎక్కువగా కంపెనీలన్నీ కూడా ఎటు వెళ్ళిపోయాయి సార్ అంటే బంగ్లాదేశ్కి వెళ్ళిపోయాయి. ఇదే జూట్ నన్ను. దాని తర్వాత మన భారతదేశం దీన్ని నిలదొక్కోవడం జరిగినది. ఇప్పటికి ఎక్కువగా ఈ జూట్ మిల్స్ ఎక్కడ ఉన్నాయంటే బంగ్లాదేశ్ లో. అయితే భారతదేశం జూట్ ఉత్పత్తిలో మొదటి 2 స్థానాల్లో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. అంటే బంగ్లాదేశ్ ఇండియా బంగ్లాదేశ్ ఇలాగ ఫస్ట్ సెకండ్ ఈ 2 దేశాలే ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే పూర్ణిమాదేవి బర్మన్ కు గ్రీన్ ఆస్కార్ అనే విట్లీ గోల్డెన్ అవార్డ్ 2024 ను ఎంపిక కావడం జరిగింది. అంటే అస్సాంకు చెందిన వన్యప్రాణి శాస్త్రవేత్త. ఈమె అంతరించిపోతున్న ఒక కొంగ గ్రేటర్ ఓకేనన్నా ఏ సార్ అంటే గ్రేటర్ అడ్యుటెంగ్ కొంగ అనేది, దీన్ని ఏమంటాం సార్ అంటే హర్గిలా అనే పేరుతో పిలుస్తాం. దీన్ని హర్గిలా అనే కొంగ అని పిలుస్తాం. గ్రేటర్ అడ్జుటెంట్ అనే కొంగ అంతరించిపోతుందని దానిని కాపాడడం జరిగింది. అందుకే పూర్ణిమాదేవి బర్మన్ కు యూకే వన్యప్రాణి స్వచ్ఛంద సంస్థ పురస్కారం అయిన గ్రీన్ ఆస్కార్ గా పిలువబడే విట్లీ గోల్డెన్ అవార్డ్ 2024 ను ఎంపిక చేయడం జరిగినది మనకి. ఓకే, ఈ హర్గిలా ఈశాన్య భారతదేశంలో సుమారు 450 పక్షులను చూసింది. ఓకే, 450 పక్షులను ఇక్కడ కాపాడడం జరిగింది. ఇప్పుడు 450 పక్షులలో కేవలం 180 పక్షులు మాత్రమే ఆ జాతికి చెందినవి ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే రోజు రోజుకు అంతరించిపోతున్నాయని ప్రకటించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇచ్చేస్తే తమిళ నేపథ్య గాయని అయిన ఉమా రమణ్ గారు చెన్నైలో కనుమూశారన్న వ్యక్తుల విభాగాల్లో ఖచ్చితంగా అడగడానికి ఇది ఉండేది మనకి. తమిళ నేపథ్య గాయని అయిన ఉమా రమణన్ గారు మరణించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఈమె గతంలో భూపాలం, ఇసైకుం అండ్ ఆనందరాగం, కన్మిని నీవర, పొన్మాని అని లాంటి చాలా రకాల పాటలు పాడడం జరిగింది. ఈమె మరణించడం జరిగింది. తమిళనాడుకు సంబంధించిన ఆమె. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఈ కాంగో దేశంలో ఒక అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ ని ఈ యొక్క ప్రకటించడం జరిగింది. ఎక్కడ సార్ అంటే కాంగో దేశం. ఎక్కడ సార్ అంటే కాంగో దేశంలో కొత్త రకమైన వన్ ఆఫ్ ద ఇది ఏంటి సార్ అంటే ఎంపాక్స్. ఏది సార్ అంటే ఎంపాక్స్ అనే వన్ ఆఫ్ ద ఇది వైరస్ లాంటిది, చాలా వేగవంతంగా వ్యాపింప చేస్తుంది అని గత ఏడాది జనవరి నుండి ఈ సంవత్సరమేనన్న, గత ఏడాది కాదు ఈ సంవత్సరం 2024 జనవరి నుండి ఈ కేసులు అనేవి చూసుకుంటే జనవరి నుండి దాదాపుగా 4500 కేసులు పైగా నమోదు అవ్వడం జరుగుతుంది మనకి. ఈ కాంగో దేశంలో చూసుకుంటే ఏకంగా అత్యవసర పరిస్థితి ఏదని ప్రకటించారు సార్ అంటే అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించడం జరిగినది. ఏ వ్యాధికి సార్? ఎంపాక్స్ అనే వ్యాధి. ఎలాంటి అయితే మనకి కరోనా వ్యాక్సిన్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఇది కూడా అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇప్పటికే దాదాపుగా 300 మంది మరణించారు అని కూడా చెప్తున్నారు. దాదాపుగా 300 మంది ఈ వ్యాధి వలన మరణించారు అని కూడా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఇది ఈ వ్యాధి వస్తే ఎక్కువగా ఏ దానిపైన ఎఫెక్ట్ చేస్తుంది సార్ అంటే బాధితుల యొక్క మర్మ అవయవాల పైన ఎక్కువగా ఎఫెక్ట్ చెప్పడం జరుగుతుంది మనకి. ఏ దానిపైన సార్ అంటే మర్మ అవయవాల పైన ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అని ప్రకటించారు మనకి. అయితే మనకి ఈ యొక్క గతంలో ఉన్న బాధితులకు సంబంధించి ఈ ఇంపాక్ట్ వ్యాధి అనేది చూసుకుంటే
ఛాతి పైన, చేతుల పైన, కాళ్ళ పైన గాయాలు కనిపించేది. కానీ ఈ కొత్తగా వ్యాధి ఏమవుతుంది సార్ అంటే ఈ యొక్క బాడీ శరీరం పైన ఇంపాక్ట్ అవుతుంది అనిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కొత్త రకం వేరియంట్ ని కొంచెం జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనకు ప్రకటించడం జరిగినదిగా చెప్పవచ్చు నాన్న. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి మనకి. ఓకే, కాంగోలో ఏ వ్యాధి సార్ మనకి ఎంపాక్స్ అనే వ్యాధి 2024 నుంచి జనవరి మధ్య 4500 మందికి వచ్చింది. అందుకే అక్కడ అత్యవసర పరిస్థితి కూడా ప్రకటించడం జరిగినది మనకి ఇదేనన్న. అయితే మనకి దీనికి సంబంధించి వేరియస్ ని కూడా WHO కూడా గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే కాఫీలో భారతదేశం గురించి ప్రకటించారు. కాఫీ ప్రపంచ ఉత్పత్తిలో దాదాపుగా భారతదేశంలో ఉత్పత్తి అయ్యేది 3% భారతదేశంలోనే ఉత్పత్తి అవుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే ఈ టాప్ 10 దేశాలలో భారతదేశం కూడా ఒకటి. అయితే భారతదేశంలో ఉత్పత్తి అయ్యేవి చూసుకుంటే మనకి 1 అరబికా. ఓకేనా, ఇది తేలికపాటి సుగంధమైన రుచిని కలిగి ఉండి రోబాస్టా కంటే ఎక్కువగా మార్కెట్ విలువ కలిగినది, అత్యంత మంచి రకం అని కూడా చెప్తారు. దీని తర్వాత రెండవది రోబాస్టా. మొత్తం ఉత్పత్తిలో 72% ప్రధాన వాటతో తయారవుతుంది. ఏది సార్ అంటే రోబాస్టా అనేది చూస్తే. అయితే ప్రధాన ఉత్పత్తిదారులు చూసుకుంటే ఎక్కువగా భారతదేశంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పండడం జరుగుతుంది మనకి. అంటే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలలోనే కాఫీ 80% వాటాను కలిగి ఉన్నట్లుగా ప్రకటించడం జరుగుతుంది మనకి. అండ్ ఒరిస్సా ఈశాన్య ప్రాంతాల్లో కూడా దీని యొక్క ఉత్పత్తి అనేది తక్కువగా కల్పించడం జరుగుతుంది. ఓకే, కాఫీకి సంబంధించిన డేటా చూద్దాం ఒకసారి. కాఫీకి సంబంధించిన డేటాను నీట్ గా చూద్దాం. కాఫీ యొక్క జన్మస్థలం ఎక్కడ సార్? కాఫీ యొక్క జన్మస్థలం, బర్త్ ప్లేస్ ఆఫ్ కాఫీ ఎక్కడుంది సార్? బర్త్ ప్లేస్ ఆఫ్ కాఫీ అంటే ఇథియోపియాలో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే ఇథియోపియా అనే దేశంలో ఎక్కువగా కాఫీ అక్కడ జన్మించడం జరిగింది. దాని తర్వాత కాఫీకి సంబంధించినది ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువగా కాఫీని ఉత్పత్తి చేసే దేశం ఏది సార్ అంటే బ్రెజిల్ అనే పేరుతో పిలుస్తారు. ఏది సార్ అంటే బ్రెజిల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ కాఫీలో ప్రధానంగా ఏ దాని నుంచి కాఫీను సేకరిస్తారు సార్ అంటే ఈ యొక్క గింజల నుంచి కాఫీని సేకరించడం జరుగుతుంది. గింజల నుండి సేకరించడం జరుగుతుంది. అయితే ఈ కాఫీలో ఉండే విష పదార్థం యొక్క పేరు కాఫీలో ఉండే విష పదార్థం పేరు ఏంటి సార్ అంటే ఓకే కెఫీన్ అనేది కాఫీలో ఉండే విష పదార్థం. అదే టీలో ఉండేది చూసుకుంటే నోట్ అని పెట్టుకొని రాసుకున్నాను. ఈ టీలో ఉండే విష పదార్థం ఏది సార్ అంటే తేయిన్ అనేది ఉండడం జరుగుతుంది. తేయిన్ అనేది. అదే బ్రెజిల్ లో కాఫీ యొక్క తోటల్ని ఏమని పిలుస్తారు సార్? కాఫీ యొక్క తోటలను ఏమని పిలుస్తారు సార్ అంటే పెజెండాస్ అనే పేరుతో ఈ కాఫీ తోటలను కూడా పిలవడం జరుగుతుంది మనకి. అంటే కాఫీ అయితే మన భారతదేశంలో కాఫీ ఎక్కడ పండుతుందంటే కర్ణాటకలో కాఫీ ఇండియాలో ఎక్కువగా ఎక్కడ పండుతుంది సార్ అంటే కర్ణాటకలోని బాబు బుడాన్ కొండలు. బాబు బుడాన్ కొండల్లో ఎక్కువగా కాఫీ అనేది పండడం జరుగుతుంది. గతంలో కూడా అడిగిన క్వశ్చన్. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడండి అన్న. గతంలో ప్రీవియస్ క్వశ్చన్లు కూడా ఇక్కడ నుంచి క్వశ్చన్లు పడ్డాయి. ఓకే, నెక్స్ట్ అంశాల విషయానికి వెళ్ళిపోతే ఓకేనన్న. ఓకే, మనకు ఒక అరుదైన జాతికి సంబంధించి డేటా ప్రకటించారు నాన్న. ఈ అరుదైన జాతి అనేది మనకి అంతరించిపోతుంది అని UNCN అంటే ఒక రెడ్ డేటా బుక్ అంతరించిపోయే జాతుల యొక్క జాబితాను తయారు చేసే సంస్థ ప్రకటించడం జరిగినది. ఏంటి సార్ ఆ జాతి పేరేంటి? దానికి సంబంధించి డేటా చూద్దాం. ఏంటి సార్ అంటే రెడ్ కోలో బస్ అనే కోతులు. రెడ్ కోలో బస్ అనే కోతులు మనకి
రోజు రోజుకి ఇవి అంతరించిపోతున్నాయంట. ఎందుకు సార్ అంటే ఆఫ్రికాలో ఉండే వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆఫ్రికా దేశంలో ఉన్న వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వేటగాళ్ళ అటాక్ వలన రోజు రోజుకి ఇవి అంతరించిపోతున్నాయి అని ప్రకటించారు. రెడ్ కోలోబెస్ కోతులు అని చెప్పడం జరుగుతుంది మనకి. ఇవి అంతరించిపోయే స్థాయిలో ఉన్నాయి అని వీటిని రెడ్ డేటా బుక్ లో యుసిఎన్ అనేది రెడ్ డేటా బుక్ లో ప్రకటించడం జరిగినది. రెడ్ డేటా బుక్ లో ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇలాంటి కొంతగా ఏవైనా ఉంటే కొంచెం జాగ్రత్త చూడండి మనకి. అంటే ఇలాంటి జంతువులను వాళ్ళు ఎక్కువగా వేటాడి వాటిని ఆఫ్రికా వేటగాళ్ళు చంపేసి తినేస్తూ ఉంటారు. అలాగా మనకి ఈ యొక్క ఆఫ్రికాలోని రెయిన్ ఫారెస్ట్ కావచ్చు, లేదంటే రిపారియన్ ఫారెస్ట్ లేదా మడ అడవుల్లో ఇవి రోజు రోజు అంతరించిపోతున్నాయని ప్రకటించారు. ఓకే, దాని తర్వాత చూసుకుంటే మనకి ఓకే ప్రపంచవ్యాప్తంగా సాహిత్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అనేది ఒకటి విమర్శకు గురవుతుంది. ఆ అవార్డు గురించి జాగ్రత్తగా చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా మనకి ఎక్కువగా అడుగుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు, సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు ఏది సార్ అంటే బుకర్ ప్రైజ్. సాహిత్య రంగాలలో ఈ యొక్క ప్రపంచంలోని ది బెస్ట్ అవార్డు ఏదంటే బుకర్ ప్రైజ్. ఓకే, బుకర్ ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ బుకర్ ప్రైజ్ లేదా బుకర్ ప్రైజ్ యొక్క గ్రూప్ అనేది ఎక్కువగా బానిసత్వానికి సంబంధించిన అంశాల పైన, ఓకే, బానిసత్వానికి సంబంధించిన అంశ పైన ఏదానికి గురవుతుంది సార్ అంటే విమర్శకు గురవడం జరిగింది. బానిసత్వం సంబంధించిన అంశాల పైన ఇది విమర్శానికి గురవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బుకర్ ప్రైజ్ కు సంబంధించిన డేటా ఒకసారి చూద్దాం. అయితే బుకర్ ప్రైజ్ అనేది చూసుకుంటే మనకి ఏది సార్ అంటే ఓకే యునైటెడ్ కింగ్డమ్ లేదా ఐర్లాండ్ లో ప్రచురించబడిన ఆంగ్ల భాషలో రాసిన ఉత్తమైన నవలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఎక్కడ సార్ అంటే యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, లేదా ఐర్లాండ్ లో రాసిన ఓకే బాగా ప్రతిష్టాత్మకమైన ఇంగ్లీష్ పుస్తకాలకి మాత్రమే ఈ అవార్డు అనేది గతంలో ఇచ్చేవాళ్ళు. అయితే ఈ బుకర్ ప్రైజ్ అనేది చూసుకుంటే 1969లో దీన్ని ప్రారంభించడం జరిగినది. అంటే మొదట్లో దీన్ని కామన్వెల్త్ నుండి రచయితలకు, తర్వాత 1969లో మొదట్లో కామన్వెల్త్ అంటే ఈ బ్రిటన్ దేశం నుంచి స్వాతంత్రం పొందిన కామన్వెల్త్ దేశాలకు మాత్రమే ఏది సార్ అంటే కామన్వెల్త్ దేశాలకి మాత్రమే ఈ అవార్డు ఇచ్చేవాళ్ళు. అయితే 1969లో ఇచ్చేవాళ్ళు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే రచయితలు ఉంటారో వాళ్ళ అందరికి కూడా ఇవ్వడం జరిగినదిగా ప్రకటించడం జరిగినది మనకి. అయితే ఈ యొక్క మనకు చూసుకుంటే ఈ యొక్క ఇండియా నుంచి ఎవరెవరు ఈ అవార్డు విన్ అయ్యారు, ఇండియా నుంచి ఈ అవార్డు ఇప్పుడు దాకా ఎవరెవరు విన్నారు సార్ అంటే అరుంధతి రాయ్ గారు గతంలో ఈ అవార్డు ఎన్నుకున్నారు. ఏది సార్ అంటే గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి గాను ఈమెకు రావడం జరిగింది. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి గాను ఈమెకు రావడం జరిగింది. రెండోది కిరణ్ దేశాయ్ కూడా ఈ యొక్క మ్యాన్ బుకర్ ప్రైజ్ రావడం జరిగింది. ఇన్సర్టెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకాన్ని గాను రావడం జరిగింది. అండ్ దాని తర్వాత అరవింద్ అడిగా. ఏది సార్ అంటే అరవింద్ అడిగాకు వైట్ టైగర్ అనే పుస్తకానికి గాను రావడం జరిగింది. పుస్తకాలు చాలా జాగ్రత్తగా గతంలో దీనిపైన మనకి క్వశ్చన్ పేపర్ కూడా తయారవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి ఇలాగ మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది బానిసత్వానికి సంబంధించిన అంశం పైన ఎక్కువగా వివాదానికి గురవుతుంది. దానికి సంబంధించిన డేటా అనేది చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఏది సార్ అంటే
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది చూద్దాం. ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 2002లో స్థాపించడం జరిగినది. ఓకేనా, ఇది ఓకే యునైటెడ్ కింగ్డమ్ లేదా ఐర్లాండ్ లో ప్రచురించబడిన దానికి ఇవ్వడం జరుగుతుంది. 2022లో గీతాంజలి శ్రీ అనే హిందీ నవల గాను టాంబో ఆఫ్ షాండ్ ఏది సార్ అంటే టాంబో ఆఫ్ షాండ్ అనే వ్యక్తికి 2022లో గీతాంజలి పుస్తకానికి గాను ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇది కొంచెం జాగ్రత్త యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే డిఆర్డిఓ నుంచి వన్ ఆఫ్ ద శాటిలైట్ ప్రయోగం చేయడం జరిగింది. ఎక్కడి నుంచి సార్ అంటే డిఆర్డిఓ మీన్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ డిఆర్డిఓ అనేది ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఒక మిసైల్ ని ప్రయోగించడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే స్మార్ట్ అనే మిసైల్ ని ప్రయోగించడం జరిగినది. మనకి ఇది సూపర్ ఏమంటాం సార్ అంటే సూపర్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో అనే పేరుతో పిలవడం జరుగుతుంది. మనకి ఇది అంటే తీర ప్రాంతాలు అండ్ యుద్ధ నౌకల నుంచి ఇది ప్రయోగించబడుతుంది. ఇది విజయవంతంగా ఇదవ్వడం జరిగింది. డిఆర్డిఓ ప్రయోగించిన వన్ ఆఫ్ ద ఇది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే 1958లో ఏర్పాటు అవ్వడం జరిగింది. డిఆర్డిఓ డేని జనవరి 1న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనము ఓకేనన్ను దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. డిఆర్డిఓ యొక్క ప్రెసిడెంట్ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే సమీర్ వి కామత్ గారు ఉన్నారు అని మనం చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త చూడండి. ఎక్కడి నుంచి వీటిని ప్రయోగిస్తారు సార్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. ఇది ఎక్కడుంది సార్ అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్ అంటే ఒరిస్సా రాష్ట్రంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2024 ఏప్రిల్ 16 నుండి 30 మధ్య మనకి స్వచ్ఛత పక్వాడా అనేది జరపడం జరిగింది. 2024లో ఏప్రిల్ 16 నుంచి 30 దాకా స్వచ్ఛత పక్కడాను నిర్వహించడం జరిగింది. స్వచ్ఛత పక్కడా అంటే ఏమిటి సార్ అని చూసుకుంటే స్వచ్ఛమైన వ్యాపారం అంటే ప్రతి ఒక్కరిని వ్యాపారంగా మార్చాలనే ఉద్దేశంతో స్వచ్ఛత పక్కడాను ప్రతి సంవత్సరం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే మొదట్లో మనకు చూసుకుంటే దీన్ని 2016లో ఈ స్వచ్ఛత పక్వాడా అనే దాన్ని 2016వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించిందిగా చెప్పడం జరుగుతుంది. మనకి అంటే ప్రతి వ్యక్తిని ఏం సార్ మనకి వ్యాపారంగా మార్చాలనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే మనకి ఓకేనన్న చాక్లెట్ లో అత్యంత ఎక్కువగా ఉపయోగించే వన్ ఆఫ్ ద ముడి పదార్థం ఏది సార్ అంటే కోకో గింజలు. అంటే చాక్లెట్ తయారులో ప్రధానంగా ఉపయోగించే ఏది సార్ అంటే కోకో ఇంధనాలు కోకో గింజల యొక్క రేటును 4 రెట్లు పెరిగినట్లుగా ప్రకటించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నది మనకి ఇది నాన్న. అయితే దీన్ని ఏ దాని నుంచి తీస్తారు సార్ అంటే దీని అసలు పేరు దియోబ్రోమా కోకో అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే దియోబ్రోమా కోకో అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఆ యొక్క చెట్టు పేరు. ఇది ఏం చేస్తారు సార్ అంటే ఎండిన తర్వాత పూర్తిగా పులియబెట్టిన విత్తనాలను దీంట్లో వాడడం జరుగుతుంది. మనకి ఎక్కువగా ఎక్కడ పండిస్తారు సార్ అంటే ఈ పశ్చిమ ఆఫ్రికా. ఎక్కడెక్కడ సార్ అంటే పశ్చిమ ఆఫ్రికాలో ప్రధానంగా ఏదని సార్ ఈ కోకో గింజలను తయారు చేయడం జరుగుతుందిగా
చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి దీని యొక్క రేటు 4 రెట్లు పెరిగినట్లుగా ప్రకటించడం జరిగినది. ప్రపంచంలో దాదాపుగా 81% కోకో విత్తనాలు అన్ని కూడా ఈ పశ్చిమ ఆఫ్రికాలోనే ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే మనకి ఓకేనన్నా. ఓకే, సుప్రీంకోర్టు ఒక కొత్త విషయాన్ని చెప్పడం జరిగింది నాన్న. ఖలిస్తాన్, ఓకే, ఖలిస్తాన్ అనుకూలంగా, మనకి ఖలిస్తాన్ అంటే చెప్పింది తెలిసిందే కదా, పంజాబ్ లో వన్ ఆఫ్ ద పంజాబ్ లో స్వతంత్ర దేశం కోసం పోరాడిన వ్యక్తులుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఖలిస్తాన్ వాదులు అంటాం. ఈ ఖలిస్తాన్ అనుకూలంగా వారియస్ ఆఫ్ పంజార్ అనేది చూసుకుంటే జైలు నుంచి పోటీ చేయాలని, అంటే ఖలిస్తాన్ యొక్క వన్ ఆఫ్ ద వ్యక్తి అమృత్ పాల్ సింగ్. ఎవరు సార్ అంటే అమృత్ పాల్ సింగ్ గారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అంటే ఎలాగా పోటీ చేయొచ్చు అనే దానిపైన సుప్రీంకోర్టు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ అంటే పోటీ చేయవచ్చు, ఏమని ప్రకటించారు అంటే పోటీ చేయవచ్చు కానీ ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరుగుతుంది మనకి. అదే మనకి గతంలో 1975లో ఓకే 1975లో ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ కేస్ పాలిటిన్ కొంచెం జాగ్రత్త చూడండి. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ దాంట్లో కూడా ఏమని చెప్పింది అంటే సుప్రీంకోర్టు స్వేచ్ఛ మరియు నిష్పాతిక ఎన్నికలు అనేది రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణం అని చెప్పడం జరిగింది. రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణం అనే పేరుతో పేర్కొనడం జరిగినది మనకి. అదే 2006లో కూడా ఇలాంటి ఒక కేసు రావడం జరిగింది. కుల్దీప్ నారాయణ్ వర్సెస్ ఏది సార్ అంటే కులదీప్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2006లో సుప్రీంకోర్టు ఓటు హక్కు అనేది స్వచ్ఛమైనది, స్వర్లమైనది అండ్ చట్టబద్ధమైనది అని పేర్కోవడం జరిగింది. ఓకే, కోర్టు ఏమని పేర్కొంది సార్ అంటే మనకి ఓకే ఓటు హక్కు అనేది స్వచ్ఛమైనది అండ్ సరళమైనది, చట్టబద్ధమైన హక్కు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఓటు వేయడం అనేది ప్రాథమిక హక్కు కాదు. ఏంటి సార్ అంటే ఓటు వేయడం అనేది ప్రాథమిక హక్కు కాదు అని ప్రకటించడం జరిగినది. ఓటు వేయడం అనేది ప్రాథమిక హక్కు కాదు. ఓకే, ఓటు వేయడం అనేది ప్రాథమిక హక్కు కాదు అని సుప్రీంకోర్టు దీంట్లో ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అదే మనకి 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 8లో నిర్దిష్టమైన నేరాలకు శిక్షపై అనర్హత అనేది మనకు ఉండడం జరుగుతుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి అంటే అతని పైన మోపబడిన కేసు రుజువై ఉండాలి. ఆ రుజువు అవుతే అతను ఎప్పుడైతే తన శిక్ష పూర్తవుతుందో, ఉదాహరణకు 2 సంవత్సరాలు అతని శిక్ష పడింది, ఆ 2 సంవత్సరాలు పడిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత శిక్ష అయిపోయినప్పటి నుంచి 6 సంవత్సరాల కాలం, అంటే 2 సంవత్సరాల తర్వాత అతని శిక్ష పూర్తయిన రోజు నుంచి 6 సంవత్సరాల కాలం అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు అని ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం 8 ప్రకారం చెప్పడం జరుగుతుంది మనకి. సెక్షన్ 8 ప్రకారం చెప్తుంది. అదే ప్రజా ప్రాతినిధ్య చట్టం అయిన సెక్షన్ 11 ప్రకారం అయితే ఓకే అర్హత కాలాన్ని తొలగించడానికి గాని పెంచడానికి గాని ఎవరికి అధికారం ఉంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉండడం జరుగుతుందని ప్రకటించారు. ఇదే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 11 ప్రకారం ఆ యొక్క శిక్షను పెంచడానికి గాని ఓకేనన్ను ఈ అనర్హత కాలాన్ని పెంచడం గాని తొలగించడానికి గాని ఎవరికి ఉంటుంది సార్ అంటే ఈ ఎలక్షన్ కమిషన్ కి ఉంటుందని కూడా ప్రకటించారు. ఇవి కొద్దిగా జాగ్రత్తగా చూడండి నన్ను. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే మయన్మార్ సమీపంలో నాగాలాండ్ లో ఉన్న మోనా జిల్లాలో
అస్సాం రైఫిల్ సైనిక గ్రేడ్ ఆయుధాల మందుగుండు సామాగ్రిని ఓకే స్వాధీనం చేసుకోవడం జరిగినదిగా ప్రకటించారు. ఎక్కడ సార్ అంటే మయన్మార్ సరిహద్దుల్లో మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న నాగాలాండ్ రాష్ట్రంలోని వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మోనార్ జిల్లా. ఏది సార్ అంటే మోనార్ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న ఏవి ఆయుధాలు ఓకే ఆయుధాలను ఏది సార్ అంటే ఆయుధాలను అస్సాం రైఫిల్ వాళ్ళు అక్కడ ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా ఏం చేశారు సార్ అంటే వెనుక తీసుకోవడం జరిగింది, అంటే స్వాధీనపరుచుకున్నారు. అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్కడ ఆయుధాలు కానీ ఏవైనా పెడితే వాటిని పూర్తిగా ఎవరు లాక్కున్నారు సార్ అంటే ఈ యొక్క అస్సాం రైఫిల్ వారు లాక్కోవడం జరిగింది. అదే మనకు చూడండి అన్న ఇలాగా ఈశాన్య రాష్ట్రం అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఇటువైపున మయన్మార్ దేశం ఉంటుంది, ఇటువైపున ఇండియా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే నాగాలాండ్ ఉంటుంది. ఈ నాగాలాండ్ ప్రాంతంలో మనకి ఇదవడం జరిగింది. ఆల్రెడీ మయన్మార్ కి ఇండియాకి మధ్య గొడవ నడుస్తుంది. ఈ మయన్మార్ కి ఇండియాకి మధ్య ఈ ప్రాంతంలో మనకి ఏముంది సార్ అంటే ఒక ఫ్రీ మూమెంట్ ఏరియా ఉంది, స్వేచ్ఛ సరిహద్దు అనేది ఉంది. ఈ యొక్క స్వేచ్ఛ సరిహద్దు అనేది ఉంది. ఈ స్వేచ్ఛ సరిహద్దులో ఏంటి సార్ అంటే అక్కడ ఉన్న గిరిజనులు స్వేచ్ఛగా మయన్మార్ లో గాని ఇండియాలో గాని సంచరించవచ్చు. ఓకే ఇది దాదాపు ఒక 16 కిలోమీటర్లు ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఎక్కువగా ఈ మయన్మార్ నుంచి చాలా మంది ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ యొక్క వచ్చే శరణార్థులు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ అంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపం నిర్వహిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియాకి అండ్ మయన్మార్ మధ్య సరిహద్దు చూసుకుంటే దాదాపుగా మనకి 15,200 కిలోమీటర్ పై ఉండడం జరుగుతుంది. అంటే నిజంగా చెప్పాలి అంటే మనకి ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే మనకి 15,200 ఉండడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో మనకి సరిహద్దు ఉండడం జరుగుతుంది మయన్మార్ కి ఇండియాకి మధ్య. అండ్ ఇలాంటి సంబంధించిన డేటాను మనం ప్రకటించారు మనకి ఈ దినాన్ని. అంటే భారతదేశంలో అంతర్జాతీయ సరిహద్దు ఉన్న దేశాల ఇది చూసుకుంటే మనకి ఓకే అంతర్జాతీయ సరిహద్దు దేశాలు చూసుకుంటే మొత్తం 7 దేశాలు ఉంటాయి. మొత్తం భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దు కలిగిన దేశాల సంఖ్య 7 దేశాలు. అవి ఏంటి సార్ అంటే పాకిస్తాన్ ఓకే పాకిస్తాన్ అనేది ఇండియాతో ఎంత ఉంటుంది సార్ అంటే 3323 కిలోమీటర్ సరిహద్దు ఉంటుంది ఇండియాతో. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఏది సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ తో మనకి అంతర్జాతీయ సరిహద్దు ఇండియాతో ఎంత ఉంటుంది సార్ అంటే 106 కిలోమీటర్ ఉంటుంది. దాని తర్వాత చైనా, దాని తర్వాత ఏది సార్ అంటే చైనాతో ఎంత సరిహద్దు ఉంటుంది సార్ అంటే 3488 కిలోమీటర్ ఇంటర్నేషనల్ బోర్డర్ ఉంటుంది. దాని తర్వాత మనకి నేపాల్ తో ఇంటర్నేషనల్ బౌండరీ ఎంత ఉంటుంది సార్ అంటే 1751 కిలోమీటర్ ఉంటుంది. దాని తర్వాత మనకి భూటాన్, ఈ భూటాన్ తో ఎంత ఉంటుంది సార్ అంటే 699 కిలోమీటర్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత మయన్మార్ ఓకే మయన్మార్ అనేది 15,200 అన్నాం కదా, ఎగ్జాక్ట్ గా ఎంత ఉంటుంది సార్ అని చూసుకుంటే 1643 కిలోమీటర్ ఉంటుంది. అదే బంగ్లాదేశ్ తో ఇంటర్నేషనల్ బోర్డర్ ఎంత ఉంటుంది సార్ అంటే మనకి 4096.7 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బౌండరీ అనేది ఉంటుంది. అంటే మొత్తం కూడా ఇంటర్నేషనల్ బౌండరీ ఎంత సార్ అంటే ఇది 15,200 అన్నాం కదా ఓకేనా. యాక్చువల్ గా మొత్తం కూడా ఎంత ఉంటుంది సార్ అని చూసుకుంటే మనకి ఓకే 15,106.7 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బౌండరీ ఉంటుంది. దాన్ని మనం 15,200 అని చదువుతాం మొత్తం. ఓకే ఇక్కడ నేను 15,200 అన్నాను కాదు నాన్న, 1643 కిలోమీటర్లు ఇలాగా. అదే కోస్టల్ లైన్ తీరరేఖ అనేది ఇండియాకి తీరరేఖ ఎంత ఉంటుంది సార్ మెయిన్ గా స్టేట్స్ చూసుకుంటే రాష్ట్రాలలో తీరరేఖ పొడవు ఎంత ఉంటుంది సార్ అంటే 5,422 కిలోమీటర్ ఉంటుంది. అదే మనకి చూస్తే ఓకేనన్న అదే మనకి ఇండియాలో అదే మనకి మొత్తం దీవులతో కలుపుకొని తీరరేఖ పొడవు 7,516
16.6 కిలోమీటర్లు 7,516.6 కిలోమీటర్లు పొడవైన తీరరేఖ పొడవు ఉంటుంది. ఇది నేను మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో దీన్ని మొత్తం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మిస్